పాలకూర ఒక 5 కట్టలు తీసుకొని కాడలతో సహా ముక్కలు కట్ చేసుకొని ఇలాగా శుభ్రంగా కడుక్కోండి. వీటిని కొంచెం వాటర్ వేసుకొని కడుక్కుని పాలకూరను వేసి ఒక 2 నిమిషాలు ఇలాగ ఉడికించి తీసేయాలి. ఎక్కువ టైం ఉడికించే అవసరం లేదు. దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోండి, వాటర్ ఏం వేసుకోకుండా. ఇప్పుడు దీంట్లోకి 3 ఆనియన్స్ 2 టమాటీలు వేసి పేస్ట్ చేసుకోవాలి. బాండ్లీలోనే 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ అంతటిని వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి. ఇలా మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై అయినట్టుగా. 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేసుకో అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఇలాగే ఫ్రై చేసుకోండి. పైకి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోండి. పన్నీర్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. ముక్కలు చిన్న చిన్న ముక్కలు, పెద్ద సైజు ముక్కలు మీకు ఏవి నచ్చితే అవి కట్ చేసుకొని నేనైతే పచ్చివే వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల పాలకూర మంచిగా ముక్కల్ని పట్టుకుంటుంది అనమాట, పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుంది. అదే ఫ్రై చేసుకుని వేసుకుంటే అంతగా ముక్కలకి టేస్ట్ రావట్లేదు. అందువల్ల నేనైతే పచ్చివే వేసుకుంటాను. ఇలా వేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం ముక్కలు ములిగే వరకు వేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోని కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూసాక కొంచెం సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ముందే సాల్ట్ ఎక్కువ వేయకూడదు పాలకూర కుక్ చేసేటప్పుడు, ఎందుకంటే పాలకూరలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఇంకొక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగ దగ్గరికి అయ్యి ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఒకసారి పన్నీర్ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. సాల్ట్ కూడా సరిపోయిందా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోద్ది. ఈ పన్నీరు పాలకూర కాంబినేషన్ చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇవి ఫ్రై చేసి వాటికన్నా ఇలా పచ్చి ముక్కలు వేసుకుని చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. పాలకూర పన్నీర్ రెడీ అయిపోయినట్టుగా.